మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఇవాళ 2025వ సంవత్సరంలో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి పల్లెటూరు పిల్ల చిత్రం గురించి కొన్ని విశేషాలు. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక ప్రత్యేకత, అక్కినేని ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించినటువంటి చిత్రం. ఇక రెండవది, విజయవాడలో ఎన్టీఆర్ జగ్గయ్య వీరిద్దరు కూడా కలిసి కొప్పరపు సుబ్బారావు గారి నాటకం ఒక నాటకాల పోటీలో ప్రదర్శించారు. ఆ పోటీలకు ఎల్వి ప్రసాద్ జడ్జిగా వచ్చారు. ఆయన ఎన్టీఆర్ చూసి ముచ్చటపడి అప్పటికప్పుడు స్క్రీన్ టెస్ట్ చేయించి సినిమాల వేషం కోసం మెడ్రాస్ రమ్మన్నారు. ఆ ఫోటోలు ఆయన తెచ్చి బిఏ సుబ్బారావు గారు చూపించారు. బిఏ సుబ్బారావు గారు ఆయన అంతకుముందు కాకినాడలో నేటివ్ అయింది. ఒక టికెట్ కలెక్టర్గా పనిచేస్తూ అది వదిలేసి కరెక్ట్గా వెళ్ళి 2-3 సినిమాల్లో వేసి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణవేణి గారు, మీర్జాపురం జమీందార్ భార్య కృష్ణవేణి గారు సుబ్బారావు గారిని పరిచయం చేస్తే ఆయన శోభనాచల స్టూడియోస్లో ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఎల్వి ప్రసాద్ ఎన్టీఆర్ స్టిల్స్ చూపిస్తే ఆయన ఫిక్స్ అయిపోయారు, నేను తీసే సినిమాకి హీరో ఇతనే అని చెప్పాను. ఈలోగా ఎల్వి ప్రసాద్ గారు కంగారు పడి, లేదు లేదు ముందు అసలు అతను ఎట్లా ఉంటాడో ఏమిటో అని చెప్పి మన దేశంలో ఆయన తీసినటువంటి ఆ సినిమాలో చిన్న పాత్ర వేయించారు ఎన్టీఆర్ చేత. అది 49లో వచ్చింది. సరే, అది కూడా బాగా ఆడింది. ఎన్టీఆర్కి చాలా న్యాచురల్గా చేస్తారని పేరు వచ్చేసింది. ఈయన హీరో అనగానే ఎల్వి ప్రసాద్ గారు హీరోగా తీసుకుంటున్నాం ఆలోచించని చెప్పినా, లేదు లేదు అతను నాకు బాగా నచ్చాడు, అద్భుతమైన ముక్కు అతనిది అని చెప్పి ఆయన మొత్తానికి ఫిక్స్ చేసి పల్లెటూరు పిల్ల సినిమాకి హీరోగా తీస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ బిఏ సుబ్బారావు గారి క్లాస్మేటు ఆదినారాయణరావు గారు, వాళ్ళిద్దరూ కాకినాడలో స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆయన్ని సంగీతం కోసం మెడ్రాస్ రమ్మన్నారు. అప్పటికే ఆదినారాయణరావు గారు వరూధిని అనేటువంటి సినిమా కోసం వచ్చి అక్కడేదో అక్కడేదో ఒక మనస్పర్ధ లాంటివి వచ్చి ఆయన వెళ్ళిపోతారు. సరే, ఈయన చెప్పారని మళ్ళీ వచ్చి సినిమాకి సంగీతం చేయటమే కాదు, ఈ సినిమాకి ఈ కథ మనం చూసినట్లయితే రిచర్డ్ షెరిడాన్ అన్నయ్య రాసినటువంటి పెజారో అనేటువంటి ఒక ఆంగ్ల నాటకం ఆధారంగా ఈ కథని ఆదినారాయణరావు గారే తయారు చేశారు. దాని స్క్రీన్ ప్లేనేమో సుబ్బారావు గారు, బిఏ సుబ్బారావు, పాపి ధర్మారావు అలాగే ఆదినారాయణరావు కలిసి తయారు చేశారు. సో నిర్మాత 2 సంస్థలు కనిపిస్తాయి మనకు. ఒకటి బిఏ సుబ్బారావు ప్రొడక్షన్స్, ఇంకోటేమో శోభనాచల స్టూడియోస్ ప్రెజెంట్స్ అని చెప్పి, జాయింట్లీ ప్రెజెంట్ అని చెప్పి మన టైటిల్స్లో కనిపిస్తుంది. ఈ సినిమాలో 2 ముఖ్య పాత్రలు అనమాట. ఇద్దరు హీరోలు అనుకుంటే మెయిన్ హీరో ఎన్టీఆర్ అని ఫిక్స్ అయ్యారు. రెండో హీరోకి మొదట ఈలపాటి రఘురామయ్య గారితో 3 రోజులు ఆ పాత్ర ఆయనకి ఇచ్చారు. ఆయన షూటింగ్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. సో రెమ్యూనరేషన్ కారణం ఉంటారు, ఆయన తప్పుకున్నారు. ఆయన తప్పుకున్న తర్వాత మీర్జాపురం జమీందార్ ఆయన అక్కినేని అడిగారు, మీరు ఈ సినిమాలో చేయాలని. అప్పటికే కీలుగుర్రం సినిమా శోభనాచల స్టూడియో తరఫున తీశారు. అంతకుముందే 49లో ఆ సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి అక్కినేని గారు సరే ఆయన అడిగారు కాబట్టి చేశారు. అక్కినేని పాత్ర పేరేమో వసంత్, ఎన్టీఆర్ ఆ పాత్ర పేరు జయంత్. మరో ముఖ్య పాత్ర అంజనీదేవి, శాంత అనేటువంటి పాత్ర. ఈ కథ నాకు ఆశ్చర్యవేసింటే, సినిమా చూసినప్పుడు కొంచెం స్లోగానే ఉంటుంది. బాగా నచ్చింది నాకు 2. ఒకటేమో ఫోటోగ్రఫీ చాలా బాగుంది, డిఎస్ కోట్నిస్. రెండోదేమో నేపథ్య సంగీతం, పాటలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగుంది ఆదినారాయణరావు గారిది. ఆయన క్లారినెట్ అద్భుతంగా ఉపయోగిస్తారు. టైట్స్లో మనకు చాలా బాగా వినిపిస్తుంది. తర్వాత షహనాయి ఆరతులు ఆయన వాడారు, చాలా అద్భుతంగా ఉంటుంది. వైలెన్స్, షహనాయి వీటన్నిటితో కూడా నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. చాలా పాటలు ఉన్నాయి, 10-12 పాటలు ఉంటాయి. శాంత వంటి పిల్లలు ఎదురు అనేటువంటి పాట అక్కినేని పాడిన పాట చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమాలో కంపన్న దొర అనేటువంటి ఒక విలన్ పాత్ర, అది ఏవి సుబ్బారావు పోషించారు. దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఏమిటంటే, కంపన్న దొర పాత్ర బిఏ సుబ్బారావు మొదట ఎస్వి రంగారావు గారికి ఇస్తా ఉన్నారు. సరే, కొన్ని కారణాల వల్ల అది ఏవి సుబ్బారావుకి వెళ్ళిపోయింది. సరే, ఎస్వి రంగారావు గారు వచ్చి అడిగితే ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఆయన తాత పాత్ర ఇచ్చారు.
శ్రీరంగ గారి పాత్ర ఆయన ఒక 3-4 సీన్స్లోనే ఉంటుంది కానీ అసలు ఆయన మనం గుర్తుపట్టలేం. ఆయన ఎలా గుర్తుపడతామంటే ఆయన గొంతు వల్ల మనం గుర్తుపడతాం. ఎంత అద్భుతమైన మోడ్యులేషన్ ఆయనతో, చాలా బాగుంటుంది. ఏవి సుబ్బారావు గారిని తక్కువ చేయడం కాదు కానీ ఆయన కూడా విలన్గా బాగా చేశారు. కథ మనం చూసినట్లయితే అసలు కథాకాలం తెలియదు. 1800, 1900 స్వాతంత్రం ముందా తర్వాత ఏమీ తెలియదు. కంపన్న దొర అనేటువంటి వ్యక్తి ఒక బందిపోటు నాయకుడు. సో గ్రామాలని రక్షణ కల్పిస్తున్నా అనే పేరుతోటి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ వసూలు చేస్తాడు. సడన్గా ఇది మాకు ఏం గుర్తుకొస్తుంది? షోలే సినిమాలో గబ్బర్ సింగ్ పాత్ర గుర్తుకొస్తుంది. బహుశా సలీం జావేద్ కూడా ఈ పెజారో నాటకాన్ని ఎక్కడో చదివారా అని చెప్పి అనిపిస్తుంది. ఇలాగే ఉంటుంది. వాళ్ళు వచ్చి ఆ కంపన్న దొర అనుచరులు వచ్చి ఒక గ్రామాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ గ్రామాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళలో జయంత్ అంటే ఎన్టీఆర్ ఆయన అనుచరులు వస్తారు. ఈ జయంత్ కంపన్న దొరకే ముఖ్య అనుచరుడు. ఓపెనింగ్ షాట్లోనే అంజనీదేవి మొత్తం అన్ని ఇంట్లో అన్నీ లాక్కపోతున్నారు, కనీసం తినటానికి కూడా మాకు 4 గింజలు మిగిల్చరా అని చెప్పని ధైర్యం చేసి ఆ జయంత్ పాత్ర కొడుతుంది. ఈ షాట్ ఎన్టీఆర్ గారి ఫస్ట్ షాట్. ఆవిడ 9 టేకులు తీసుకుంటా ఎన్టీఆర్ గారి బుగ్గంతా వాచిపోయింట. అయ్యో అని ఆవిడ బాధపడుతుంటే పర్వాలేదమ్మా అని చెప్పి ఈయనే ఓదార్చి 10వ టేక్లో ఓకే అయిందిట. అలా చెప్తారు. అది అప్పటి నుంచి ఆ పాత్రలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇట్లా కొట్టి నువ్వు మనిషివేరా, నీలో మానత్వం లేదని చెప్పినప్పుడు అతనిలో మార్పు రావటం. అతను ఈ జయంతి పాత్ర కంపన దొరకు వెళ్ళి నేను ఇట్లాంటి పనులు చేయను, నేను తప్పుకుంటానంటే ఆ కంపన దొర ఇతని మీద పగపడతాడు. నేను ఆ ఊరికి వెళ్ళిపోతానంటే నువ్వు ఆ ఊరికి వెళ్తే నిన్ను ఆ ఊరిని సర్వనాశనం చేస్తాను. ఇది కథ. ఇక్కడ శాంత పాత్ర అంజనీదేవి పోషించారు. శాంత బావగానేమో అక్కినేని పోషించారు. విలన్గా పోషించాలని ఏవి సుబ్బారావు చెప్పాం కదా. అయితే ఇది ఓ చిన్న ఊరు. అది అంటే ఆ కళాకాలం తెలియదు. అది మనకి ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఇందులో ఒక ఎద్దుతో వచ్చిన ఫైట్ ఉంటుంది. ఎద్దుతో ఒక తరుముకుంటూ అంజనీదేవి మీదకి వస్తే మొదట వసంత్ పాత్ర అడ్డుకుంటుంది. తర్వాత జయంతి పాత్ర వచ్చి ఆ ఎద్దుని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావటం. డూపుని పెడతామన్నప్పుడు సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఒప్పుకోలేదుట. లేదు నేనే చేస్తా అన్నారు. ఆ ఎద్దు ఫైటింగ్లో ఆ ఎద్దు ఆయన విసిరేసింది ఒక మూల. ఆయన విసిరేసినప్పుడు ఆయన కొంచెం చేయికి బాగా గాయాలయ్యి కొంచెం దెబ్బ తగిలినప్పుడు షూటింగ్ పోస్ట్పోన్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డే నుంచే షూటింగ్ కొనసాగించారు. అంటే ఆయన డెడికేషన్ కానీ కమిట్మెంట్ కానీ ఒక నిదర్శనంగా దీన్ని చెప్తారు. అలాగే అక్కినేని ఎన్టీఆర్ కలిసి నటించిన మొదటి చిత్రం కదా. చాలామంది ఈవెన్ ఎల్వి ప్రసాద్ గారు కూడా అన్నట్ట, మొదటి సినిమాలో నువ్వు అతనికి హీరో ఇచ్చేస్తున్నావు, పక్కన అక్కినేని పక్కన అని చెప్పానంటే కూడా లేదు ఇతను నా హీరో, నేను ఇస్తానని చెప్పి బిఏ సుబ్బారావు గారు పట్టుబట్టి ఇచ్చేశారు. చాలా పాటలు ఉన్నాయని చెప్పే కదా. వేదాంతం రాఘవయ్య గారు ఈ సినిమాకి కొరియోగ్రఫీ అంటే నృత్య దర్శకత్వం. ఇందులో లప్పం డప్పం అనే 2 పాత్రలు ఉంటాయి. ఆ 2 పాత్రల్ని సీతారామును ఇంకో ఆయన పోషించారు. అయితే వాళ్ళిద్దరు కూడా కూచిపూడి యక్షగానం పాట చాలా పాడుతూ ఉంటారు. దానికి వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నల్లరామూర్తి, సీతారాము నల్లరామూర్తి ఆ ఇద్దరు ఆ లప్పం డప్పం క్యారెక్టర్స్ వేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమా పేస్ స్లోగా ఉంటుంది, స్పీడ్గా ఉండదు. అలాగే కంపన్న దొర కూడా మామూలుగా మాట్లాడుతూనే కర్కశమైన డైలాగ్స్ని అవి కూడా మామూలుగా చెప్పేస్తుంటాడు. కొన్ని చోట్ల అక్కినేని ఆయన కొంచెం చలాకీగా కనిపిస్తారు. ఎన్టీ రామారావు గారు కొంచెం ఆ పాత్ర కూడా స్వభావం కూడా నెమ్మదిగా ఉంటూ అందరినీ అబ్జర్వ్ చేసేటువంటి పాత్ర. నాకు కొన్ని చోట్ల అనిపిస్తుంది శాంత్ ఒక అభియోగం, అంజనీదేవి పాత్ర అక్కినేనిపై అభియోగం పెడుతుంది. జయంత్ వెళ్ళిపోతే కంపన దొర లాక్కెళ్ళిపోతే నేను మళ్ళీ తిరిగి రాలేనేమో, నా కొడుకుని నీ కొడుకుగా చూసుకో అని చెప్పి అక్కినేని పాత్ర చెప్తుంది. సో దానికి అంజనీదేవి షార్ప్గా రియాక్ట్ అయ్యి ఇదంతా నువ్వే కొట్ట చేయించావు అన్నప్పుడు అక్కడ చాలా ప్యాసివ్గా చేయిస్తారు. ఎందుకో తెలియదు. అంటే ఆ రోజుల్లో సినిమా అలా ఉండేదేమో అనిపిస్తుంది. మన అక్కినేని చాలా
బాధగా కానీ ఏది చెప్పినా కూడా షార్ప్గా రియాక్ట్ అవుతావు అని చెప్పి అనుకుంటా కదా, ఆయన స్లోగా నెమ్మదిగా చెప్తారు. ఇలాంటి కొన్ని ఆశ్చర్యపరిచే అంశాలు కొన్ని నాకు కనిపించాయి. అది తప్పిస్తే సినిమాల ఫోటోగ్రఫీ చాలా బాగుందండి. మంచి ఫోటోగ్రఫీ, మంచి సంగీతం. పాటలన్నిట్లోనూ గొప్ప పాటలు అని చెప్పంటే శాంత వంటి అమ్మాయి లేదని పాట చాలా బాగుంటుంది. ఆదినారాయణరావు గారు ఒక పాట కూడా రాశారు, ధీర ధీర కంపన అనేటువంటి ఒక పాట కూడా రాశారు. మిగిలిన పాటలన్నీ కూడా తాపీ ధర్మారావు గారే రాశారు. ఈ సినిమాలో మరొక విశేషం ఏంటంటే, టీవీ రాజు గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఈ సినిమాలో ఆయన ఆదినారాయణరావు గారికి మ్యూజిక్ అసిస్టెంట్గా చేశారు. అందులో ఆయన ఒక చోట కనిపిస్తారు, ఒక గుడ్డివాడి పాత్రలో ఒక తత్వం పాడుతూ కనిపిస్తారు. అలాగే తాపీ ధర్మారావు గారి అబ్బాయి తాపీ చాణక్య ఈ సినిమాలో ఒక గూఢచారిగా నటిస్తారు. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన పనిచేశారు. ఇంకో విశేషం ఏమిటంటే, ఎన్టీఆర్ని పరిచయం చేసినటువంటి ఎల్వి ప్రసాద్ విజయవాడలో విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళు అక్కి రామారావుని హీరోగా తీసుకుని షావుకారు సినిమా చేశారు. అది ఏప్రిల్ 7న 1950 వచ్చింది. బిఏ సుబ్బారావు గారు శోభాచల స్టూడియోస్ వాళ్ళు జాయింట్గా తీసినటువంటి పల్లెటూరు పెళ్ళేమో ఏప్రిల్ 27 వచ్చింది. చూడండి, అదేమో బిలో యావరేజ్ టు యావరేజ్గా ఆడిన సినిమా. పల్లెటూరు పెళ్ళేమో సూపర్ హిట్గా నిలిచిన సినిమా. అంటే పల్లెటూరు పిల్ల ఇద్దరు హీరోలు ఉన్నా ఇద్దరు స్క్రీన్ స్పేస్ ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది. మెయిన్ హీరో ఎన్టీఆరే కదా, అక్కినేని కూడా నటించారు. అక్కినేని నటించడానికి కారణం చెప్పే కదా, కీలుగుర్రంలో అక్కినేని నటించడం వలన ఎప్పుడైతే ఈలపాటి రఘురామయ్య గారు ఒక 3 రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్న తర్వాత మిర్జాపురం జమీందార్ గారు అక్కినేని మీరు ఈ సినిమాలో నటించాలంటే అక్కినేని వెంటనే ఒప్పుకుని నటించారు. అందుకని ఇద్దరు చాలా సీన్స్లో మనకు కనిపిస్తారు, చాలా సీన్స్లో కనిపిస్తారు. ఎన్టీఆర్ చాలా అందంగా కనిపిస్తారు, అక్కినేని కూడా అందంగా కనిపిస్తారు. జస్ట్ ఇద్దరు చాలా చిన్నవాళ్ళు కదా, మేబీ 24, 25 25 వయసులో ఉన్నవాళ్ళు చాలా అద్భుతంగా కనిపిస్తారు. ఈ సినిమాలో అద్భుతమైన నటన అంజలి దగ్గర ఎంత అద్భుతంగా చేశారండి అనిపిస్తుంది. ఆవిడ అసలు ఆవిడ నటన ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మిగిలిన పాత్రదారులో కెవి సుబ్బారావు కంపన దొరగా బాగా చేశారు. పురంధరయ్య అనేటువంటి పాత్రలో తండ్రిగా చేసిన నటులు కానీ వీళ్ళందరూ కూడా బాగా చేస్తారు. ఒక చిన్న అడవి లాంటి సీన్స్ కూడా చాలా బాగా తీశారు. పొలాల్లో సీన్స్ కానీ అవన్నీ స్టూడియోలో తీశారు, ఎక్కడ తీశారు కానీ ఒక మంచి ఫీల్తో. మనం మార్కస్ బారెట్లే ఛాయాగ్రహం ఎంత గొప్పగా ఉందని చెప్పుకుంటామో, పల్లెటూరు పిల్లలో డిఎస్ కొట్నీస్ గారి ఛాయాగ్రహణం కూడా చాలా గొప్పగా అనిపించింది నాకు. ఈ సినిమా ఏప్రిల్ 27న 1950 వచ్చిన సినిమా 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత బిఏ సుబ్బారావు గారు రాజుపేద, చెంచులక్ష్మి, భీష్మ ఈ సినిమాలు ఎన్టీఆర్తో తీశారు. ఎన్టీఆర్కి ఈ సినిమాతోటి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ గారికి అప్పుడు ఇంకా పూర్తి రెమ్యునరేషన్ కానీ నిలదొక్కుంటున్నారు కదా, చిక్కిపోయి నీరసంగా పడుకున్నారు రూమ్లో సినిమా విడుదలైనప్పుడు. డి యోగానందును సత్యనారాయణ ప్రకాష్ రావు ఇద్దరు ఆయన రూమ్మేట్స్ వచ్చి లే సినిమా బ్రహ్మాండంగా ఆడిందని చెప్పి ఎన్టీఆర్కి గుడ్ న్యూస్ చెప్పారట. ఇది 75 ఏళ్ల పల్లెటూరు పిల్ల చిత్రం విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.